హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే ద్రాక్షకాయలు. దీంట్లో ఎక్కువ మందులు కలుస్తున్నాయి కదా, అలాంటప్పుడు మనం ముందర కడుక్కొని తిన్నా కూడా పోవట్లేదంట. అప్పుడు మనం ఏం చేయాలో చూడండి. ఫస్ట్ మనం కొన్ని ద్రాక్షలు వేసుకోండి. కొన్ని తెచ్చాక కొంచెం సేపు అయ్యాక కొన్ని ద్రాక్షలు తీసుకోండి. కొన్ని తీసుకొని దాంట్లో వేసుకుందాం. ఇప్పుడు మనం ఒలుచుకున్నాం కదా. ఇప్పుడు సాల్ట్ ఎంత వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం వీటిని ఒలిచేసుకుందాం కదా. ఇప్పుడు కల్లుప్పు వేసుకుందాం. కొంచెం లైట్గా. చాలు. ఇప్పుడు కల్లుప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పసుపు తెచ్చేసుకుందాం. ఏ స్పూన్ అయినా లైట్గా కొంచెం వేసుకోవాలి. పసుపు కాబట్టి మేము చిన్న స్పూనే పెట్టాం. లైట్గా చాలు, ఇదే ఎక్కువ మనకి. ఇప్పుడు ఇంత పసుపు చాలు. కొన్ని వాటర్ పోసుకుందాం. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. చూసారా ఎలా ఉందో? ఇప్పుడు మనం ఒక స్పూన్ తీసుకుందాం. స్పూను కొంచెం కలుపుకోండి లైట్గా. ద్రాక్షలు ఎక్కువ తినకూడదు, ముందులు కలుపుతున్నారంట. అయితే మనం ముందుకు పోవాలంటే మంచి కలుపుకోవాలి 4-5 సార్లు. ఫస్ట్లో పసుపుతో ఇలా కలుపుకొని లైట్గా, తర్వాత మంచి కలుపుకోవాలి. తర్వాత ఇక మామూలు వాటర్తోనే మనం కలపాలి. ఇలా కలపాలి. ఒక 5 మినిట్స్ కలుపుదాం. 5 మినిట్స్ అయ్యాక ఎలా ఉందో చూపిస్తా. కలిపి ఇలా కలుపుకోవాలి 5 మినిట్స్ దాకా. ఇలా కలుపుకోండి. ఇప్పుడు వాటర్ని మనం పారబోసుకుందాం. పారబోసుకోవటం కాదు, స్పూన్ తీసేయండి. ఫస్ట్ స్పూన్ తీసి వీటిని చూసారు లోపల నుంచి ఎంత మందులో కనిపిస్తున్నాయి కదా. కడుక్కోండి దీన్ని. బాగా రుద్దాలి వీటిని. మరీ అంత గట్టిగా రుద్దొద్దు, మెత్తబడిపోతాయి కాయలు, మెత్తగా అయిపోతాయి. ఇలా కడుక్కోండి వీటిని. ఇప్పుడు మనం వాటర్ని పారిపోద్దాం. ఇప్పుడు మనం వాటర్ని పారపోసుకోవాలి. ముందు కొంచెం కడుక్కుందాం లైట్గా ఇలా. ఇలా కడుక్కోవాలి మనం మంచిగా. 1 నిమిషం ఇలా కడుక్కోవాలి మనం. ఇలా మనం కడుక్కుంటా ఉంటుంటే కొంచెం లైట్గా ముడికిపోతుంది, వాటిని మొందిపోతుంది. ఒక్కొక్కటి మంచిగా కడగాలి. ఇప్పుడు మనం వాటర్ని ఇలా
ఇలాంటి గిన్నెలో పోసుకోండి, అప్పుడు కింద పడినా కూడా ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు దీన్ని ఇలా చూసుకోండి. తర్వాత వాటర్ని కొంచెం ఇలా అనుకొని డ్రై చేసుకోండి. లైట్గా ఇలా పడిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు అందుకని నేను గిన్నె పెట్టాను. ఒక్కొక్కటి దీంట్లో కడిగి సైడ్కి ఒక్కొక్కటి దీంట్లో కడగండి. మంచిగా కడిగి దాంట్లో వేయండి. శుభ్రంగా కడగాలి. పసుపుతో పవర్ అంతా పోతుంది, అందుకనే పసుపు పెట్టినాను. ఇప్పుడు ఇలా అనుకొని మనం మామూలు వాటర్తో కడుక్కుందాం. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మనం మామూలు వాటర్ తీసుకుందాం.